హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇష్టపడే స్వీట్ అండి. ఈ స్వీట్‌ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికి రకరకాల పేర్లున్నాయి. మైసూర్ పాకు, 7 కప్స్ స్వీట్ అని అంటారు కదా! మైసూర్ పాక్ ఈ మధ్య మైసూర్ పాక్ అనొద్దు, మైసూర్ ఇండియా అని కూడా అందాం అన్నారు. అలా చూడండి, మైసూర్ పాక్‌కి మనం ఏంటంటే 7 కప్స్ అన్నాను కదా! దానికి ఏంటంటే 2 కప్స్ షుగరు, 1 కప్ వాటర్, అలాగే 3 కప్పులు నెయ్యి, 1 కప్ బేసిన్ తీసుకుంటే 7 కప్స్ అవుతాయండి. దానికి చూడండి అలాగే అయితే 3 కప్పులు నెయ్యి బదులు మనం 2 కప్పులు నెయ్యి తీసుకొని ఒకటి ఫ్లేవర్ లేని నూనె, అంటే నేను ఇవాళ ఫ్రీడమ్ వాడాను. ఆ ఫ్రీడమ్ ఆయిల్ కూడా 1 కప్పు యాడ్ చేసుకొని అది ఎప్పుడు మరుగుతూ ఉండాలండి. అది పక్కన అంటే ఇది పాకంకి మనం పంచదార పెట్టుకోవాలి. అలాగే ఆ నెయ్యి, ఆ నూనె ఇంకో బేసిన్ పెట్టుకొని వాటిని 2 కూడా వేడెక్కుతూ ఉండాలి. అది చూడండి పాకం మనం ఏంటంటే పంచదార కరిగితే సరిపోతుందండి. అయితే కొంతమంది శనగపిండి వేయించి చేస్తారు. నేనైతే వేయించకుండానే చేశానండి. అదేంటంటే మనం పంచదార కరిగిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని మనం తీసుకున్న శనగపిండిని మనం ఏంటంటే దాంట్లో ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. అయితే ఇది అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. అయితే దానికి ఏంటంటే పంచదార చెప్పాను కదా, కరిగిన తర్వాత తీసుకున్న శనగపిండి అందులో వేసి శుభ్రంగా అలా కలుపుతూనే ఉండాలండి. ఇది మాత్రం ముందు ఉండలు కట్టకుండా చూసుకుని తర్వాత మన నెయ్యి కాస్తున్నాం కదా, ఆ నెయ్యి కూడా ఇందులో టైంగా వేస్తూ ఉండాలండి. ఒకేసారి అంతా పట్టదు. అదేంటంటే మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి. అయితే మంచి గుల్ల తీరుతుందండి. మెయిన్ ఏంటంటే దీనికి మనం కొలతలతో చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మెయిన్ నేను చెప్పిన ఆ కొలతలు చేసి చూడండి, చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. దాన్ని చూడండి అదంతా ఉండలు లేకుండా కలిపిన తర్వాత చూసారు ఎలా పొంగుతుందో, శనగపిండి కదా, దానికి చూడండి అలా నెయ్యి పోసినప్పుడల్లా పొంగుతూ ఉంటుందండి. దాన్ని మాత్రం వేడి నెయ్యి మాత్రమే వెయ్యాలండి. చల్లారి నెయ్యి అయితే అస్సలు బాగోదు. దానికి చూడండి అందుకే 2 పొయ్యలు వెలుగుతూ ఉండాలి. 2 పొయ్యల మీద మనం ఏంటంటే ఇది అలాగా తిప్పుతూ ఉండగా మనం అది పోసి కలుపుతూనే ఉండాలి అలాగా. అస్సలు లేదా వదిలేమంటే శనగపిండి కదండి, అడుగంటేస్తుంది. అందుకని కలర్ మారితే మళ్ళీ బాగోదు. అదేంటంటే చూసారా అలా కలర్ మారుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో టైము దగ్గర పడే కొద్దీ మనం అలాగా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. యాడ్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా అలా కొంచెం నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి ఫాస్ట్గా. కలుపుతున్నప్పుడు మనకి తెలిసిపోతుందండి. మెయిన్ ఏంటంటే మనం పోసిన నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి దీనికి. ఒక కప్పుకి ఆ 3 కప్పులు ఏంటంటే అచ్చంగా అయితే నెయ్యితో చేసుకోవచ్చు, లేదంటే 2 కప్పులు నెయ్యి, 1 కప్పు నూనె చెప్పాను కదా, అలా కూడా కలిపి చేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం మంది డాల్డాతో వాడతారండి. డాల్డా అయితే బాగోదు. నెయ్యి అయితే మంచి గుమగుమలాడుతుంటుంది. మనం చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. మంచి వాసన ఆస్వాదించవచ్చు. అలాగే దాన్ని చూడండి అలాగా కలుపుతూ ఉండగా మనకి ఏంటంటే లాస్ట్లో అది తెలిసిపోతుందండి. నెయ్యి వదిలేస్తుంది. అంటే మనం పోసిన నెయ్యి ఇంకా తీసుకోకుండా పిండి తెలిసిపోతుందండి. చూడండి అలాగా పల్చగా ఉన్నంతసేపు మనం అలా కలుపుతూనే ఉండాలి. చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ కూడా థిక్ అవుతూ ఉంటుంది నెయ్యి తీసుకున్నప్పుడల్లా. అలాగ 2 కూడా మనం చూసుకొని పోసుకోవాలి. చూసారా అది ఇలా గుల్లబారినట్టు కూడా మన కన్నాలాగా పిండి కూడా పైకి పొంగి లూజ్ అవుతుందండి. ఆ లూజ్ అయినప్పుడు నెయ్యి ఇంకా తీసుకోవడం మానేస్తుంది. అప్పుడు మనం ప్లేట్ కిందాక అలా నెయ్యి రాసి ఉంచుకున్నాం కదండి, ఆ నెయ్యిలోకి ఆ ప్లేట్లోకి మనం దీన్ని వంపేయాలండి. తీసుకున్న తర్వాత వేసిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక్క 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం ముక్కల్లా కోసుకోవాలి. మన ఇష్టం అండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చు. అలాగే ఈ తీసుకున్న ప్లేట్ కూడా కొద్దిగా కొంచెం చిన్నది తీసుకుంటే కొద్దిగా లావుగా వస్తాయి ముక్కలు, లేదంటే కొంచెం పలుచగా వస్తాయి. ఆ తీసుకున్న ప్లేట్ బట్టి కూడా ఉంటుందండి, మనం తీసిన క్వాంటిటీ బట్టి. అది చూడండి అలాగా కొద్దిగా టైం తీసుకున్న తర్వాత తెలిసిపోతుంది కదా, కొద్దిగా గట్టిపడిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. చూసారా ఎంత గుల్లగా వచ్చిందో. మెయిన్ ఏంటంటే కొలతలతో చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ మైసూర్ పాక్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్వీట్కి వాడిన నెయ్యి అండి మధుర, అన్ని స్వీట్స్కి చాలా బాగుంటుంది. ఇది శ్రీప్రకాష్ స్కూల్స్ వాళ్ళదండి, ఓన్ డైరీ ఉంది. చాలా బాగుంటుంది నెయ్యి ఏ స్వీట్కైనా.